రైట్ తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. 1941న జూలై 17న భారతీ రాజా జన్మించారు. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన. ఇక సీతాకోక చిలుక, ఆరాధన, జమదాగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోక చిలుకకు భారతీ రాజాకు నంది అవార్డు కూడా దక్కింది. 2004లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఆయన. రెడ్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపినాథ్ ద్వారా. రెడ్ గోపినాథ్, ఏదైతే మనం ఉదయాన్నే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఏదైతే తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఉన్నటువంటి భారతీ రాజా కన్నుమూసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇవాళ అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సినీ పరిశ్రమలో అత్యంత దిగ్గజ దర్శకుడు భారతీ రాజా ఆయన ఇవాళ చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. ఇది సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే కూడా తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. అందువల్లనే తమిళ స్టార్ ఎవరైతే ఈయన దర్శకుడు ఉన్నారో ఆయన భారతీ రాజా చనిపోయిన కారణంగా, మరణించిన కారణంగా, కన్నుమూసిన కారణంగా అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఏదైతే అంటే గతంలో ఒకసారి చూస్తే గానీ ఆయన 2004లో ఆయనకి భారతీ రాజాకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఆయన తీవ్రంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. హార్ట్ కి సంబంధించి కావచ్చు, ఇట్లా కొన్ని అంటే వయసు పైబడింది, దాదాపు 84 సంవత్సరాలు ఆయనకి. అందువల్ల కొన్ని అనారోగ్య కారణాలతో బాధపడుతున్న నేపథ్యంలోనే ఆయన అంటే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా అత్యంత ఇబ్బందికరంగా ఆయన అనారోగ్య శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో అందువల్లనే ఇవాళ ఆయన కన్నుమూయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి హాస్పిటల్కి కావచ్చు, నిన్నటి నుంచి ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున అంటే ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఆయనతో సహచరులుగా ఉన్నటువంటి, ఆయనతో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దర్శకులు వీళ్ళందరూ కూడా హాజరవుతూ కూడా ఆయన్ని పరామర్శించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులుగా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆయన 1941లో జూలై 17న జన్మించడం జరిగింది. దాదాపు 84 సంవత్సరాల్లో ఇప్పటికే ఆయన సినీ అంటే ఆయన యాక్టివ్ గా ఉన్న సందర్భంలో దిగ్గజ దర్శకుడిగా ఉన్న సందర్భంలో సీతాకోక చిలుక లాంటి సినిమాలు, ఆరాధన, ఇట్లా జమదగ్ని ఇలాంటి సినిమాలన్నింటినీ కూడా ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు గాంచినటువంటి అత్యంత దిగ్గజ దర్శకుడిగా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆయన శిష్యులుగా ఎంతో మంది, పదుల సంఖ్యలో ఎంతో మంది దర్శకులుగా ఉన్నారు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో. సో అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి ఏదైతే ఈ దర్శకుడు ఈయన 84 సంవత్సరాలు ఉన్నటువంటి భారతీ రాజా అంటే కన్నుమూసిన నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో విషాద స్థాయిలో అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలా మంది పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.